సుగాలి ప్రీతి ఏమైంది మరి? ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, అవన్నీ తీయండి బయటికి. వివేకానంద రెడ్డి హత్య కేసు మాట్లాడితే చాలు. బాబాయిని చంపాడు అని మాట్లాడబారు. సరే, అలాగే అనుకుందాం. నిజమైన ముద్దాయిని బయటికి తీసుకురండి. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఏదైనా చేసేవచ్చు. సెంట్రల్ అక్కడ అధిష్టానం, మరి అవన్నీ ఎందుకు తీయట్లేదు? ఎక్కడో ఉన్న జద్వానిని తీసుకొచ్చి, ముంబైలో ఉండే ఆవిడని తీసుకొచ్చి, దాని వెనకాల ఏం జరిగింది, ఐపీఎస్లు ఐఏఎస్లు పొలిటికల్ వ్యూ ఏముందో ఏమీ లేదు. కేవలం టార్గెట్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేయడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేయడం, ఎవరైతే పార్టీకి ఫేవర్గా ఉంటారో టార్గెట్ చేయడం. ఈవెన్ నన్ను కూడా టార్గెట్ చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిందానో లేదా టీడీపీ పార్టీకి చెందిందానో కాదండి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానంతే, నాకు ఏ పదవి లేదు.